హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనము రుచికరమైనటువంటి చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఎప్పుడు చేసే విధంగా కాకుండా, రొటీన్గా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందాం. ఇది ఎంతో కమ్మని వాసనతో చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది. ఇష్టపూర్వకంగా తింటారు చిన్నపిల్లలు కూడా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చిక్కుడుగాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. చిక్కుడుగాయల్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. ఎందువల్లంటే ఈ విధంగా చేయటం వల్ల లోపల పురుగులు కానీ ఏమైనా ఉంటే కనపడతాయి. మనం శుభ్రంగా ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. ఒక 2 పెద్దలపాయల్ని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా చీలికలుగా కట్ చేసుకోవాలి. మళ్ళా 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 చిటికెడు మెంతులు ఎక్కువ వేయకూడదండి, జస్ట్ స్మెల్ కోసమేనండి, కొంచెం మాత్రమే వేయాలి. చిటికెడు మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 8 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ మనం ఒలిసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, 1/2 గ్లాసు ఒక కప్పు వాటర్ పోసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కుక్కరు ఎయిర్ పోయిన తర్వాత మనము ఈ ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని వడ వేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఈ బండి పెట్టుకొని దీంట్లో మనము ఎండుమిరపకాయలు, మెంతులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వీటిని మనం వేపుకోవాలండి. ఇవేంటంటే అన్నీ ఒకేసారి అయితే సరిగా యాగవు కాబట్టి వీటికి అవి వేపుకొని చిన్న జార్లు మనం ఉంచుకోవాలి. ఫస్ట్ నేను ఈ బాండీ వేడెక్కడంతో ఫస్ట్ నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి వేపుకుంటున్నాను. ఇవన్నీ కలిపి కనుక వేపితే కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని ఎగుతాయి. అందువల్ల వీటికి అవిగానే వేపుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేడెక్కింది. ఇప్పుడు ధనియాలు వేపుతున్నాను. జస్ట్ లైట్గా వేపితే సరిపోద్దండి, మాడనివ్వకుండా. ఇప్పుడు చిటికెడు మెంతులు సరిపోతాయండి. ఎక్కువ కనుకైతే కూర చేదు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జస్ట్ స్మెల్ కోసం చిటికెడు మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, లేకపోతే ఇవన్నీ పూర్తిగా మాడిపోయే అవకాశం ఉంది. జస్ట్ వేడి చేసుకోవటం వరకే. ఇప్పుడు ఆఖరణ ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తొడాలు తీసేసి
ఎండుమిరపకాయలు నింపుకోవాలి. ఇట్లయితే సరిపోతాయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది తాలింపులో కొంచెం వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కూరలో కూడా కొంచెం వేసుకోవాల్సి వస్తుంది వేగేటప్పుడు. ఉప్పు కొంచెం కలర్ చేంజ్ అవటంతో, అంటే పూర్తిగా కాదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేపాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ ఒకటి వేసుకున్నాను. మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అవడంతో ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ చల్లుకోండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. మేము పింక్ సాల్ట్ వాడతామండి, అంటే రాక్ సాల్ట్ సైంధవ లవణం అంటారు దీన్ని. మేము ఇది వాడతామండి ఇంట్లోకి. ఇదైతే ఆరోగ్యానికి మంచిదని చెప్పారని చెప్పి మేము ఇదే వాడతాము. చిక్కుడుకాయలు వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఈ మంటను సిమ్ములో ఉంచి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మంటను ఆపేసి మనం తయారు చేసుకున్నటువంటి కారం మిశ్రమాన్ని వేసుకొని ఇలా కలుపుకుందాం. కమ్మని వాసన వస్తుందండి, సూపర్గా ఉంది. ఇందులో మనము గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసుకొని వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, కమ్మని వాసన వస్తుంది. ఇందువల్ల అంటే మెంతులు కానీ చిన్నులపాయ కానీ ఇవన్నీ పట్టడం వల్ల. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను.